వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ పంపించాలి. అంటే శరీర సంబంధమైనటువంటి తండ్రికి దావీదుకు శ్రమ వచ్చినప్పుడు శరీర సంబంధమైన తండ్రికి నేను త్వరగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనే థాట్ లో దావీదు లేడు. తర్వాత సొంత అన్నదమ్ములు ఉన్నారు, ఆ అన్నవులకు నా సమస్య చెప్పాలి, వాళ్ళని అర్థం చేసుకుంటారు అని అన్నలకు చెప్పాలి నా స్థితి అని ఆ థాట్ రాలేదు దావీదుకు. తను గొర్రెల కాపరి, ఆ గొర్రెలు కాసుకుంటప్పుడు స్నేహితులు ఉంటారు కొంతమంది, వాళ్లకు నా సమస్య చెప్పాలి అని ఆ థాట్ రాలేదు. కానీ దావీదుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను దేవునికి నా సమస్య, నా బాధ అంతా మొదలుపెట్టుకోవాలి. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ వెళ్ళేటప్పుడు అంతా కూడా దేవుడే కాపాడుతూ ఉండేవాడు. ఆ విషయం దావీదుకు తెలుసు. ఇంకొక చోట కీర్తనలో అంటాడు, నేను పిండమై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నేను నా తల్లి గర్భములో పిండమై ఉండినప్పటి నుంచే నీ కన్నులు నన్ను చూచెను అని ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తల్లిదండ్రులకు చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని తల్లిదండ్రులు చేసేటివి ఉంటాయి, కానీ వాళ్ళు కొన్నిసార్లు ఏం చేయలేరు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. కానీ మన అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవునికి చెప్పాలి, ప్రార్థన, దేవునికి చెప్పడం అంటే ప్రార్థన. సో ప్రార్థన చేయాలి అనే థాట్ మనకి వెంటనే రావాలి. అందరూ మనల్ని మెచ్చుకుంటున్నారా? పోయి మనం మోకలంగి, ప్రభువా నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు ప్రభువా, ఈ ఘనత ఇచ్చినటువంటి దేవుడవు నీవే అని దేవునికి మొరపెట్టుకునే వారిలా ఉండాలి. అందరూ మనల్ని నిందిస్తున్నారా? వేస్ట్ 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 అని మళ్ళీ మోకలంగాలి, దేవా నన్ను అందరూ నిందిస్తున్నారు తండ్రి, నా జీవితాన్ని బాగు చేయండి అని. ఆ విధంగా ప్రతి ఒక్కదానికి కూడా మనము మొదటి ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వాలి. మొదటి ప్రయారిటీ ప్రార్థనకి వెళ్ళాలి. అది సంతోషమైన, నెమ్మది, నిందలైనా లేకపోతే ఘనతలైనా, ఏ స్థితి అయినా సరే ఫస్ట్ మనకు థాట్ రావాల్సింది దేవునికి చెప్పాలి, దేవునికి మొరపెట్టుకోవాలి అని మన జీవితంలో. ఈ దావీదు గుహలో ఉన్నాడు, ఈ గుహలో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. సో ఇంతగా చెప్పాను నేను, మన జీవితంలో కూడా ఒక గుహ ఉంటుంది, సమస్య అనేది ఒక గుహ. సో మనము ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యల నుంచి మనం దేవునికి మొరపెట్టినప్పుడు గుహలో నుంచి అద్భుత రీతిగా దావీదును బయటికి తీసి మహారాజుగా చేసినట్టుగా దేవుడు కూడా మనల్ని సమస్యల నుంచి బయటికి తీసి దేవుడు మనల్ని తను ఉద్దేశించినటువంటి స్థానంలో మనం దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థన. మన జీవితంలో ఎప్పుడైతే మనకు ఫస్ట్ ప్రయారిటీ దేవునితో మాట్లాడము అనేది అర్థం కానంత వరకు మనము గుహలోనే ఉంటాం. ఒక గుహ దాటిన తర్వాత ఇంకొక గుహ, అర్థమవుతుందా? మొన్న ఈ మధ్య ఒక కొటేషన్ చదివిన నేను, అది ఇంగ్లీష్ లో ఉంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి నీ పరిస్థితులను మార్చడు. దేవుడు ఒక్కొక్కసారి నీ పరిస్థితులను మార్చడు, ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని మార్చాలని ట్రై చేస్తుంటాడు అని. అది ఇంగ్లీష్ లో బలం ఉంది. సమ్ టైమ్స్ గాడ్ ట్రయింగ్ టు నాట్, అంటే దేవుడు ఒక్కొక్కసారి నీ సమస్యలను మార్చడు, ఎందుకంటే నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు నీ సమస్యలు మార్చడు, ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని మార్చాలని చూస్తుంటాడు అని. నువ్వెంత ప్రార్థన చేసినా నీ సమస్యలను మార్చడు దేవుడు, ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని మార్చాలని ట్రై చేస్తున్నాడు అనేసి. కాబట్టి మన జీవితంలో దేవుడు మన హృదయాలు మార్చడం అంటే ఏంటిదంటే, తన రూపంలో తన పోలికలో పుట్టినటువంటి మనల్ని గర్భములో పిండమైండినప్పటి నుంచి మనల్ని ప్రేమించి బాధ్యతగా, తల్లి నిద్రపోతున్నా, మనం చిన్నప్పుడు తల్లి నిద్రపోతున్నా కూడా దేవుడు కునుకగా నిద్రపోక మనం కాపాడే దేవుడు. అదే తల్లి మర్చినా నేను నిన్ను మరవను అనేది. గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా తల్లి మర్చిపోతుందేమో కానీ ఎప్పుడు మర్చిపోతుంది? ఆదమ నుంచి నిద్రపోతుంది తల్లి, కానీ దేవుడు మాత్రము నేను నిన్ను మర్చిపోను, నా అరచేతుల మీద చెక్కుకున్నాను. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు అంతగా ప్రేమించి బాధ్యత చూసే దేవుణ్ణి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో ఏమన్నా రాని, సంతోషము, సమాధానము, నిందలు, అవమానాలు, బాధ, వేదన, ఏ సమస్యలను కూడా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి. అంటే దేవునికి అంటే ఎట్లాని, ఏ విధంగా? మోకలొంగి మనము దేవునికి ప్రార్థన చేయాలి. బర్త్డే వస్తుంది, మంది పుట్టినరోజు వస్తుంది, మనం చర్చి పోయి పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటాం, మంచిదే. కానీ అంతకంటే ముందుగానే మనం మోకలొంగి, తండ్రి నాకు ఇంకొక సంవత్సరం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నీ పాదాలకు మొక్కుతున్నానని మనమే దేవునితో మాట్లాడడం దేవునికి చాలా సంతోషం.
ఓకేనా? కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, ఎక్కడున్నా కూడా మనము ప్రార్థనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనం సేవకులతో ప్రార్థన చేయించుకోవడం మంచిదే కానీ నువ్వు దేవునితో మాట్లాడడం అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. నంబర్ 1. నంబర్ 2, రెండవది ముఖ్యమైనది ఏంటంటే బహు వినయముగా నేను ఆయన సన్నిధిని మొరపెట్టుస్తున్నాను. నేటి కాలంలో ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగితే అందరూ చెప్తారు ప్రార్థన చేసుకుంటున్నాను అని. రోజుకు 2 సార్లు చేసుకుంటాను, 3 సార్లు చేసుకుంటాను. కానీ క్వాలిటీ ప్రేయర్ బైబిల్లో ఏమంటుందంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది, పట్టుదలతో ప్రార్థన చేయుడి అని ఉంటుంది, మెలకుతో ప్రార్థన చేయుడి అంటుంది. కానీ దావీదు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బహు వినయముగా ప్రార్థన చేయుడి అని. బహు వినయముగా ప్రార్థన చేయుడి. సో బహు వినయముగా నేను ఆయన సన్నిధిని మొరపెట్టుస్తున్నాను అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అంటే వినయముతో కూడిన ప్రార్థనా జీవితము నేటి కాలంలో లేనే లేదు, కొంతమంది జీవితాల్లో మాత్రము ఉంది. వినయముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం. వినయం అంటే ఏంటిది? వినయము అంటే ఏంటిది? వినయముతో కూడిన ప్రార్థనా జీవితం అంటే వినయము మన జీవితంలో మనం గమనిస్తే వినయము అనే దాన్ని మనం ఎక్కువగా తీసుకోం. చాలా మంది పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లు ఉంటాయి, వినయ్ అని, వినయ్ కుమార్ అని, అటుంటాయి పేర్లు ఉంటాయి. కానీ ఆ పేర్లకున్న అర్థం వినయం గురించి ఎప్పుడు మనం ఎక్కువగా ధ్యానించాం. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వినయము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది అర్థమైంది. వినయము, నాలో వినయం ఎంత ఉంది అని పరీక్షించుకుంటే, ప్రతి ఒక్కరిని పరీక్షించుకుంటే అసలు వినయం అంటే ఏందో కూడా మనకు సరిగా అర్థం కాదు. నేను ఈ మాట గురించి ధ్యానిస్తున్నప్పుడు వినయం అంటే ఏంటిదంటే మనకు ఎంత ఆస్తి ఉన్నా, మనకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, తర్వాత ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా వాటికి అవి నాకు సంబంధించినవి కావు అన్నట్టుగా బ్రతకడమే వినయం. అర్థమవుతుందా? మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా అవి మనల్ని ప్రక్కన పెట్టేసి మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మాత్రమే మనం బ్రతకడమే వినయం. అర్థమవుతుంది కదా? వినయం అంటే అదనమాట. తర్వాత 3 పాయింట్స్ వినయం అంటే. ఏమన్నా ఉండని మనకి, ఇప్పుడు నాకు మంచి పేరుంది, పద్మాకర్ అంటే పెద్ద పేరుంది అనుకో, నేను దాన్ని తగిలించుకొని తిరగకూడదు. అర్థమవుతుందా? నేను దాన్ని తగిలించుకొని తిరుగుతుంటే నేను వినయం లేనుండండి. ఒకవేళ నాకు మంచి జ్ఞానం ఉందనుకో, నేను ఇంక పెద్ద జ్ఞానవంతుణ్ణి అనే దాన్ని తగిలించుకొని తిరుగుతున్నాను అనుకో, మామూలుగా షెడ్ వేసుకొని ఉంటాను, కానీ నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి అనేది కనబడేందుకు ఒక తగిలించుకున్నాను అనమాట. అప్పుడు అది వినయము కాదు. లేకపోతే నేను పెద్ద ధనవంతుని అనుకో, కోట్లు ఉన్నాయి అనుకో, నాకు ఇప్పుడు నేను మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, కానీ నేను పెద్ద ధనవంతుణ్ణి అనేది నేను తగిలించుకున్నాను అనుకో, అప్పుడు నాకు వినయం అనేది లేదు అనేసి. కాబట్టి వినయం అంటే ఏంటిదంటే ఈ లోకంలో మనకు ఏవి ఉన్నా కూడా వాటితో మనకు సంబంధం లేదు అన్నట్లుగా ఒక నిస్వార్థంగా ఒక అనుకువతో బ్రతకడమే వినయం. నంబర్ 1 తగ్గింపు జీవితం. 2 పాయింట్ సార్, అది వినయం అంటే తగ్గింపు, దీనత్వము, సాత్వికము, ఈ 3 కలయికనే వినయం. తగ్గింపు, దీనత్వము, సాత్వికము, ఈ 3 కలయికనే వినయం. వినయంగా ఉన్నటువంటి వారిలో ఈ 3 లక్షణాలు కనబడుతూ ఉంటాయి. తగ్గింపు స్వభావం కనపడుతూ ఉంటది, తర్వాత దీనత్వం కనపడుతూ ఉంటది, తర్వాత సాత్వికం, తన మాట తీరులో కూడా తన యొక్క వినయం అనేది ఉట్టి పడుతూ ఉంటది. దావీదు అంటున్నాడు, నేను బహు వినయముతో నేను ఆయన సన్నిధిని మొరపెడుతున్నాను. మనందరం దేవునికి మొరపెడుతున్నాము, కానీ బహు వినయముతో మనం దేవునికి మొరపెడుతున్నామా అంటే మనం ఏమి తైలించకుండా, ప్రభా నేను ఎంతటి వాడిని ప్రభా, తల్లి గర్భం అంటే దిగంబరిగా వచ్చాను ప్రభా అని ఆ వినయముతో మనం దేవుని దగ్గర మొరపెడుతున్నామా? రెండవదిగా తగ్గింపు స్వభావంతో, దీనత్వంతో, సాత్వికంతో, ప్రభా నాకు ఇట్లుంది ప్రభా పరిస్థితి. దావీదు దాని కింద మనం 142వ అధ్యాయం చదివితే, నన్ను నా కుడి ప్రక్కన చూడు ప్రభా, నాకు ఎవరు లేరు ప్రభా, నిదానించి నా కుడి ప్రక్కన నాకు ఎవరు లేరు ప్రభా, నన్ను ఆదరించేవాడు, నా మీద జాలి పడేవాడు ఎవరు లేరు ప్రభా అని ఎంతో దీనత్వంతో మనకు ప్రార్థన చేసినట్టుగా కనపడుతుంది. కానీ అక్కడ ఎంతమంది పొగిడినారు? రాజు కంటే నువ్వే గ్రేట్ అన్నట్టుగా పొగిడినారు, సౌలు కంటే నువ్వే చాలా గ్రేట్ అన్నారు. కానీ దావీదు దాని మీదకి ఎక్కించుకోలేదు, దాన్ని వదిలేసి ప్రభా
నేను బహు వినయముతో నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మూడవది ఏంటంటే, వినయం అంటే ఏంటిదంటే, మనుషులు మనల్ని చూస్తున్నట్లుగా కాకుండా దేవుడు మనల్ని చూస్తున్నట్లుగా మనం బ్రతకడం. మనుషులు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేటస్ లో చూస్తుంటారు, కానీ దేవుడు మనం ఎలా చూస్తున్నాడో అలాగ బ్రతకడమే మనకు వినయం. దేవుడి దృష్టిలో మనం ఏమై ఉన్నామో అదే మన వినయం. కాబట్టి ఈ ఈ ఈరోజు వాక్యంలో ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ప్రార్థన జీవితం కలిగి ఫస్ట్ ప్రయారిటీ, సంతోషం రాని ఏమన్నా రాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 లాట తగిలింది అనుకో, ఉదాహరణకి, లాటలు గిట్టలు కాదు, ఉదాహరణకి ఏదన్నా మంచిగా ఏదన్నా ఒక శుభవార్త జరిగింది అనుకో, వెంటనే నా భార్యకి ఫోన్ చేసి చెప్పకూడదు నేను, చంద్ర చంద్ర అనేసి. లేకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ కి, ప్రశాంత్ అన్నకో లేకపోతే సార్కో జాన్సన్ కో ఫోన్ చేశాను సంగతి అన్న అట్లా చెప్పాల్సిన అవసరం. ఫస్ట్ ఏంటంటే, ప్రభువా బహు వినయముతో, ప్రభువా నా టాలెంట్ వల్ల కదా తండ్రి అడగాలి, బహు వినయం. ప్రభువా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చినాను కదా ప్రభువా, ఒక చేతికి ఉంగరం కూడా లేదు నాకు, దిగంబరిగా వచ్చినాను, అన్ని కూడా నువ్వు ఇచ్చినట్టువే కదా ప్రభువా, ఈ విధంగా నన్ను హెచ్చిస్తాను కదా ప్రభువా, నీ పాదాలకు స్తోత్రం నాయన. ఈ లోకంలో మనము వినయము కలిగి జీవించినామంటే ఈ లోకంలో మన జీవితము ధన్యం. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఘనతకు ముందు వినయం ఉండును అని. సామెతల గ్రంథంలో ఘనతకు ముందు సామెతలు 18:12 ఘనతకు ముందు వినయం. దీని ముందు దీని ముందు ఘనతకు ముందు వినయం ఉంటుందని. కాబట్టి మన జీవితంలో వినయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నాకు ఇది బాగా ధ్యానించిన తర్వాత, అంటే ఇంతకు ముందు ఒకసారి ధ్యానించింటి వినయం గురించి, ఒక బుక్ చదివిన వినయం గురించి. వినయ్ అనే పేరు పెట్టుకునే వాళ్ళని చూసినప్పుడు అంతా ఎంత విలువైనటువంటి పేరు కదా అనుకుంటా ఉంటాం. సాతాన్ లూసిఫర్ కి ఈ వినయం లేకపోవడం వలననే మొత్తం దేవుడి తర్వాత నెక్స్ట్ స్థానం అంతగా సాతాన్ ఉండేవాడు. అంతగా అందంలో గాని, ఐశ్వర్యంలో గాని, జ్ఞానంలో గాని, మహిమలో గాని దేవుడి తర్వాత అంతగా ఉండేవాడు. ఎవరు? ఈ లూసిఫర్. గర్వం వచ్చిన తర్వాత పడిపోయినాడు. నాకేం తక్కువ దేవుడి కంటే, నాకు ఇంకేం తక్కువ, ఒక స్టెప్పే కదా తక్కువ, నేను ఇంకా దేవుడు లేకుంటే అసలు నేనే కదా అన్నట్టుగా గర్వం వస్తాను ఏమైపోయినాడు, కింద పడిపోయినాడు. అప్పుడు క్షమాపణ అడుగు అంటే, క్షమాపణ అడగడానికి అహంకారం అడ్డం వచ్చిందంట. అర్థమవుతుందన్నా? అదే వినయం ఉంటే గనక, వినయవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇట్లా పొరపాటు చేసావంటే వెంటనే తగ్గింపుతో, దీనత్వంతో వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. గర్వానికి, అహంకారానికి, ఈ వినయానికి వ్యతిరేకం. గర్వానికి వ్యతిరేక పదం తగ్గింపు అనుకుంటే, అహంకారానికి వ్యతిరేక పదం వినయం. అందుకోసమని వినయము గలవారు, వినయంగా ఉండేవాళ్ళు సంతోషం వచ్చినా అలాగనే ఉంటారు, బాధలు వచ్చినా అలాగనే ఉంటారు. మన జీవితంలో వినయంగా ఉండడం అనేది నేర్చుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆ వినయం అనేది తగ్గింపు, దీనత్వం, తర్వాత సాత్వికత. ఈ మూడిటి, ఈ వినయంలో ఈ మూడు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో, ముగిస్తున్నాను, ప్రార్థన చేయడము. ఏ గుహలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుంటే, నేను ఏ గుహలో ఉన్నాను, నేను ఈ స్థితిలో నేను దేవునికి ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం నాకేం సమస్యలు లేవులే అనుకుంటాం ఒక్కోసారి, కానీ కొంతమందికి సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యను ఒక గుహ. ఏ సమస్య లేని వాళ్ళకి ఈ లోకమే ఒక గుహ. ఈ లోకమే ఒక గుహ. ఈ లోకంలో నుంచి మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా నీ రాజ్యానికి సిద్ధపరచు. ఈ రోజు బాగుంటాడు, ఈ సంవత్సరం బాగుంటారు దేవునిలో, ఈ సంవత్సరం అంతా దేవుడు 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 అనేసి నీతిగా న్యాయంగా ఉంటారు. వచ్చే సంవత్సరానికి దేవుడు ఆశ్రయించి మంచి డబ్బులు ఇచ్చినాడు అనుకో, ఆస్తి ఇచ్చినాడు అనుకో, దేవుని విడిచిపెట్టాడని గ్యారెంటీ ఉందా? లేదు. ఎందుకంటే ప్రతిరోజు, అందుకోసమే పౌలు అంటాడు, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునుడి అని. కాబట్టి మనకు రాకడ వరకు, దేవుడి రాకడ వరకు మన జీవితంలో వినయముతో, ప్రార్థనా జీవితంతో మనం ముందుకు సాగాలి. డబ్బు మనిషిని వినయంగా ఉండకుండా చేసేది ఏంటిదంటే, వినయంగా అంటే తగ్గింపు స్వభావం లేకుండా, దీనత్వం లేకుండా, సాత్వికత లేకుండా చేసేటివి ఏంటివంటే, ప్రధానమైనవి పరిశుద్ధ గ్రంథంలో ప్రధానంగా ఉన్నటువంటివి 3. ఏంటివి?
డబ్బు, స్త్రీలు, పేరు ప్రఖ్యాతులు. లేదంటే కదా డబ్బు, జ్ఞానము, పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు సొలొమోను చూసుకుందామా. సొలొమోను మహారాజు మహాధనవంతుడు, కానీ ఏమైపోయింది? జ్ఞానం ఎక్కువైపోయింది ఆయనకు. జ్ఞానం ఎక్కువైపోయి స్త్రీల వ్యామోహంలో పడిపోయి ఏమైపోయినాడు? భ్రష్టుడైనాడు. మళ్ళీ లాస్ట్ మళ్ళీ బాగుపడినాడు, కానీ మొత్తానికైతే స్త్రీల వల్లనే కదా చెడిపోయినది. తర్వాత దావీదు మహారాజు అంతే. తర్వాత ఇంకా సంసోను కూడా అంతే, స్త్రీల వల్లనే కదా. కాబట్టి వినయంలో నుంచి, దేవుని పరిశుద్ధతలో నుంచి మనం తొలగించే వాటిలో ఇవి మెయిన్. డబ్బు, కొంతమంది డబ్బు ఉంటే డబ్బు వల్ల ఏమైపోతారంటే దేవుని మీద ఆ వినయం రాదు. అప్పుడు సార్ ఉన్నాడు, నతన్ సారు ప్రార్థన చేయమంటే అప్పుడు మనకు దగ్గర మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తాడు, మనం కూడా మోకాళ్ళ చేలో ప్రార్థన చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు సార్కున్నంత స్టేటస్ ఒకవేళ నాకు ఇచ్చినా, ఇంకా ఇంకా అంతకంటే ఇంకా మనకి ఇచ్చినా అనుకో, మనం అంత మోకాళ్ళొంగి ప్రార్థన చేసేంత దీనత్వం ఉండాలి ఎప్పుడు కూడా. అందుకోసం నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను మనసులో, మంచిగా ఉండాలి, డబుల్ కాట్ మంచం ఉండాలి, కింద చాప వేసుకొని అనుకుంటున్నాను. మంచిగా అన్నం తినేకి చికెన్ మటన్ తినేంత అంత ఉండాలి, కానీ ఉల్లిగడ్డ కారం నూరుకొని తినాలి. అంటే 136వ కీర్తనలో అదే దావీదు అంటాడు. చూస్తారా ఆ మాట కూడా? దావీదు 139వ అధ్యాయము 23-24 వచనాలు. 139వ కీర్తనలు 23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. వినయము గల వారి ప్రార్థనలు ఇలా ఉంటాయి. వినయము గల వారి ప్రార్థనలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి? ప్రభువా, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు. నీకంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా నేను నన్ను నా ఆలోచనలను తెలుసుకోను. పరీక్షించడం అంటే ఏంటో తెలుసా? నాకు ఈ ప్రభావ డబ్బులు ఇచ్చి చూడు, డబ్బులు ఇచ్చి చూడు, నేను డబ్బు మీద ఎంపలాడతానేమో. నాకు పేరు ప్రఖ్యాతలు చూడు, పరీక్షించు, నన్ను పేరు ప్రఖ్యాతలు పరీక్షించు, నేను వదిలిపెడతానేమో. నా హృదయం చూసి నన్ను తెలుసుకో ప్రభావ, నా హృదయం పరిశోధించు. దావీదు భార్యలు ఎక్కువ ప్రేమిస్తున్నాడా? తర్వాత రాజు కదా, కీర్తి ప్రతిష్టలు ఎక్కువ ప్రేమిస్తున్నాడా? తర్వాత ఇంకా ఏమేమి ప్రేమిస్తున్నాడు? నన్ను పరిశోధించు ప్రభా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో అంటున్నాడు. ఇదే మాట మనం అనగలుగుతామా? ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభా, నన్ను పరీక్షించు ప్రభా, నేను ఫస్ట్ ప్రయారిటీ ఉరికిస్తాను, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదన్నా ఉన్నదేమో చూడు ప్రభా అని మనము, అది వినయము కలిగినటువంటి వారి యొక్క జీవితంలో ఉండే మనస్తత్వం. కాబట్టి మన జీవితంలో మనము వినయంతో బ్రతకడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈరోజు వాక్య ధ్యానాంశము ప్రార్థననే, కానీ వినయముతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సేవకులు కూడా చాలా మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, కానీ గర్వం, అహంకారం, హెచ్చింపు మనస్తత్వం, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి వెంటనే. నా అర్థమవుతుందన్నా? ఇప్పుడు చాలా మంది జీవితంలో ప్రార్థన జీవితం ఉంటుంది, ప్రార్థన చేసుకుంటున్నా, కానీ ప్రార్థనా పరుల యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క గర్వము, అహంకారము, హెచ్చింపు మనస్తత్వము, ఇంకా ఏమంటారు, ఈ డంబత్వము, ఇవన్నీ కనబడుతుంటే ప్రార్థనా జీవితానికి దీనికి అసలు పొంతనుందా? లేదు. అందుకోసమనే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు సంభవించునని తెలుసుకోనము ఓ తిమోతి అంటాడు పౌలు. ఏంది అంటే స్వార్థ ప్రకటన చాలా జరుగుతుంది, కానీ ఏది మంచి స్వార్థ, ఏది దొంగ బోధనో గుర్తుపట్టలేనంతగా మనకు జరుగుతుంది. అర్థమవుతుందా? నేను బాగా వాక్యం చెప్తా, బాగా వాక్యం చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే డబ్బులు అడుగుతా. ప్రజలు నేను బాగా వాక్యం చెప్తా, దేవుని వాక్యము పరిశుద్ధమైనది కాబట్టి వాక్యం ఎట్టో కూడా మాట్లాడుతుంది. నేను బాగా చెప్పిన తర్వాత నేను డబ్బులు అడిగినాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు? కొంతమంది అయితే అరే మంచి వాక్యం చెప్తున్నాడు కానీ పంపిస్తారు, కొంతమంది వారిని వాక్యం చెప్పిన డబ్బులు అడతాడు కానీ అసలు వాక్యం పక్కన పెడతారు.
అర్థమవుతుందా? అంటే సువార్త పని జరుగుతుంది కానీ దేవుడు చెప్పినటువంటి క్రమంలో సువార్త అనేది జరగడం కష్టంగా ఉంటుంది. అలాగనే దేవుడు ప్రార్థన చేయమని చెప్పినాడు అందరికీ, కానీ ఆ ప్రార్థన క్రమంలో ప్రార్థన జీవితం అనేది కలిగి ఉండడం లేదు. అర్థమవుతుంది కదా? దేవుడు ఒక ప్రార్థన జీవితాన్ని పెట్టాడు. ఆ ప్రార్థన జీవితం ఎలా ఉండాలనేది కూడా దేవుడు చూపించినాడు, చెప్పినాడు, భక్తుల జీవితాల్లో చూపించినాడు. కానీ నేటి కాలంలో ప్రార్థన పరులే ఉదయం ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన ఏం చేయాలి? మనల్ని రూపాంతరం చెందించాల. ప్రార్థన మనల్ని ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన గుణగణాలలోనికి మనము రూపాంతరం చెందించాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రార్థన అనేది ఒక డ్యూటీ అయిపోయింది. ప్రార్థన అనేది ఒక నామకార్థం అయిపోయింది. ప్రార్థన అనేది ఒక ఏదో జస్ట్ ప్రార్థన అంటే ప్రార్థన. శరీరము చావకుండా, లేదంటే శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలు జరగకుండా ప్రార్థన అనేది ఎంత వెళ్తున్నా కూడా వ్యర్థమే. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? దావీదు అందుకోసం అంటున్నాడు, నన్ను పరిశోధించి నా యందు నీకు ఆయాసకరమైంది. ఏంద్రనైనా వీడు ఇంకా మారకున్నాడు, ఏంద్రనైనా వీడు ఇంకెప్పుడు ఇంతేరా, ఏంద్రనైనా వీడు అని నా యందు నీకు ఏదైనా ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో చూడు తండ్రి అంటున్నాడు. ప్రార్థన జీవితం అంటే మన లైఫ్ లో మనం ఏవైతే వదులుకోవాలనో, ఏవైతే మనలో ఉండకూడదో వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని, దేవుని నాకు చూపించు ప్రభువా, ఇంకా నాకేమన్నా అవి నేను తొలగించుకుంటాను ప్రభువా అని జీవించడమే ప్రార్థన జీవితం. మన ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండేటువంటి వాటిని మనం పెంపొందించుకోకుండా శరీర సంబంధమైన వాటి గురించి మన ప్రార్థన జీవితం కలిగి ఉంటే మంచిదే, కానీ దాని వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఎక్కువగా ఉండదు. యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుమని. ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లుతున్నారా అంటే ఆత్మలో ఏమాత్రం వర్ధిల్లత లేదు. మనం చాలా మంది చూస్తుంటాం ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కానీ అబద్ధాలు ఎంత ఈజీగా ఆడతారంటే అంత ఈజీగా ఆడతారు. నా ప్రార్థన జీవితము బాగా కలిగి ఉంటారు, కానీ అబద్ధము ఆడుతున్నాము, అరే ఇది అబద్ధం కదా, అమ్మో ఇది ఎంత పెద్ద తప్పు, దాని గురించినటువంటి స్పర్శ కూడా ఉండదు. అబద్ధం అనేది ప్రార్థన పరులే, కానీ ధనాపేక్షతో బ్రతుకుతా ఉంటాం. డబ్బు మేలే, మనకి డబ్బు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు ఉండాలి, కానీ డబ్బు సంపాదన, డబ్బు 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 దాని మీద డబ్బు ఉంటేనే లోకము అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. యేసు ప్రభువు చెప్పినాడు, మీరు నాకును సిరికిని దాసులుగా ఉండలేరు అని. నాకును పేరు ప్రఖ్యాతల కనలే, నాకును ఇంకా వేదన కనలే. సిరి డబ్బు ఎంత ప్రమాదం అంటే సాతాను ఒక అసలైనటువంటి ముసుగు. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే అనవసరం మనకు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల కోసం కాకుండా దేవుడి కోసం మనము ముందుకు వెళ్తుంటే అప్పుడు దేవునికి ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. ఈ జీవిత సత్యం అర్థమైతే మనుషులు నేను నా దైవ భక్తిలో నేను ఎలా ఎదగాలి, దేవుని నేను ఎలా ఎదగాలి అని ఆలోచనతో ముందుకు సాగుతాం. అలా కాకుండా దేవుడే, లోకము లోకమే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర లాగా ఉంటాను, దేవుని పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పిల్లలాగా ఉంటాను, లోకస్తుల దగ్గర పోయినప్పుడు లోకస్తులాగా ఉంటాను అంటే అది దేవుడు చూసి నువ్వు అట్లా నుండి ఇట్లా నుండు, లేకపోతే నేను అంటాను అంటాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని గుణమైనటువంటి వినయం. నా పేరు పద్మాకర్, కానీ నాలో ఏముండాలంటే వినయం ఉండాలి. వినయం ఉంటే తగ్గింపు స్వభావం ఉంటుంది. తను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. వినయంగా ఉంటే నాకు దీనత్వం ఉంటుంది. దీనులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దీనులు దేవుని యొక్క దయను పొందుకుంటారు. తర్వాత నాలో సాత్వికత ఉంటే, నా సాత్వికం ఉంటే కనుక దేవుడు నన్ను గొప్ప చేస్తాడు ఉంటుంది వాక్యం. కాబట్టి మన జీవితంలో ఈ వినయం అనే గుణాన్ని బాగా గుర్తుపెట్టుకో. వినయం, డబ్బు, ఆస్తి ఏమన్నా ఉండని అవన్నీ దేవుడు ఇచ్చినటువంటివే కదా అని మనల్ని మనం రిక్తులుగా చేసుకోవడం వినయం అంటే. రిక్తులుగా ఉండడం. ఆ వినయముతో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా మన జీవితాలు గుహలో నుంచి బయటికి తీస్తాడు. దేవుడు ఉంచవలసిన చోట ఆయనను మనల్ని ఉంచుతాడు. దేవుడు అటువంటి ప్రార్థన జీవితాన్ని ఫస్ట్ ప్రయారిటీ, మన బంధువులు రక్త సంబంధాల కన్నా దేవునికే మనం ప్రయారిటీ ఇచ్చేవారిగా ఆ ప్రార్థన జీవితాన్ని. రెండవదిగా వినయము అనేటువంటి గొప్ప గుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. చివరికి ఒక మాట ఏంటంటే, గర్వము సాతాను పై నుంచి కిందికి పడేసింది. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో గర్వము వలనను, దేవుని విడిచిపెట్టడం వలనను,
అదో పాతాళానికి లేకడే కింద పడిపోతాడు. కానీ వినయము అనే గుణాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు మళ్ళీ ఎక్కడైతే ఉంచాలనుకున్నాడో అటువంటి ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని పోతాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చి గర్వము అహంకారం వచ్చేసరికి కింద పడినాడు అనుకోండి. ఆ వినయంతో బ్రతికితే దేవుడు అతన్ని తీసుకొని పోయి 5th ఫ్లోర్ లో పెడతాడు. అర్థమవుతుందా? మళ్ళీ 5th ఫ్లోర్ లోకి పోయిన తర్వాత మళ్ళీ గర్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ సార్ పై నుంచి నుంచి పడతాడు కిందికి. మళ్ళీ దేవుడా తప్పైంది దేవుడా, వినయంగా ఉంటాను దేవుడా అంటే కనుక మళ్ళీ అతన్ని తీసుకుపోయి 6th ఫ్లోర్ లో పెడతాడు. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని ఉంటాడు. కానీ మనిషి తన జీవితంలో గర్వము, అహంకారము, డబ్బును, పేరు ప్రఖ్యాతలను ఎలా హ్యాండిల్ చేయాల్సింది తెలియక, ఇప్పుడు మనకి హ్యాండిల్ చేయకపోతే, ఇప్పుడు మనకు నాకు బస్సు ఇచ్చినారు, నేను దాన్ని సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతే ఏం చేస్తా? పోయి గుద్దుతుంది అనుకోదానికి. అట్లా డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలి, పేరు ప్రఖ్యాతలను ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత మనుషులను పొగుడుతుంటే నేను ఆ పొగడతలను ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుని వాక్యానుసారము అనే దాని ప్రకారంగా మన జీవితంలో పట్టుకుంటే వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే, మనం ఎక్కువగా దేవునికి సమర్పించుకుంటూ ఉంటే, దేవుడు లేకపోతే నా బతుకు ఏంది, నేను దేవుని కోసం బ్రతకాలి అనే ఆ దైవ సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మనం చక్కగా హ్యాండిల్ చేస్తాం. నేను మారు మనసు పొందిన తర్వాత హైదరాబాద్లో మారు మనసు పొందిన తర్వాత 2008లో మారు మనసు పొందాను. అంటే బాప్తిసం తీసుకొని దేవుని నమ్ముకొని 2009లో నాకు ఫిబ్రవరిలో అనుకుంటాను ఆ సితానా ఛానల్లో యాంకర్ గా నాకు అవకాశం వచ్చింది. నేను యూట్యూబ్ లో జాబ్ చేస్తానా. సితానా ఛానల్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మా ఫ్రెండ్ ఇంజనీర్ అనమాట. దాంట్లో ఆ పిల్లోడు పద్మాకర్, ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, ఏం ఫేస్ వాల్యూ ఏముండదు, తర్వాత వాళ్ళకి సరిగ్గా మాట్లాడడానికి రాదు, ఆ నాలుక మందంగా ఉంటుంది, వాళ్ళకి సరిగ్గా యాంకరింగ్ చేయడానికి రావడం లేదు, పద్మాకర్ నువ్వు రా పద్మాకర్, నేను మా సార్కి చెప్తాను, నువ్వు ఖచ్చితంగా యాంకర్ గా బాగుంటావు, నువ్వు బాగా మాట్లాడతావు, ఎవరు ఫోన్ కాల్స్ వస్తాయి అనమాట, ఫోన్ కాల్స్ తో మాట్లాడాలా, తర్వాత నువ్వు బాగా గ్లామర్గా ఉంటావు, ఆ డ్రెస్సెస్ ఇంకా బాగుంటావు, రా పద్మాకర్ అని. అప్పటికే మార్మన్స్ పొందిన నేను. ఒకవేళ దేవుని నమ్ముకోకుంటే నేను పోయేవాడినేమో. వద్దు నాయన, దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఈ నోరును దేవుని కోసం వాడుతూ ఉండాలి. అమ్మతో మాట్లాడాలి, చెల్లెలతో మాట్లాడాలి, తమ్ముతో, అందరితో మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి. కానీ నా నోరును ఎక్కువగా దేనికి వాడాలి? దేవుని కోసం వాడాలి. ఇన్ని రోజులు జీవితము ఎక్కడ బతికినా? లోకంలో బతికినా. వాళ్ళగా తిరుగుకుంటూ తాగుకుంటూ లోకస్తులాగా బ్రతుకుతున్నా. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు అందరితో ఫ్రెండ్స్తో ఉండాలి, అందరితో ఉండాలి. కానీ ఎక్కువగా ఎవరితో ఉండాలి? దేవునితో నా లైఫ్ ఉండాలి. లోక సంబంధమైనటువంటి వాళ్ళతో కాకుండా దైవ సంబంధమైన వాళ్ళతో నా లైఫ్ ఉండాలి. అటు ఇటు ఉన్నా లేకపోతే ఇటే వెళ్ళినా నా జీవితము చేతులారా నాశనం చేసుకున్నట్టుగా ఉంటాను. మన జీవితాన్ని అంట ఎవరు నాశనం చేయరంట. మన జీవితాన్ని మనమే స్పాయిల్ చేసుకుంటాం. మన జీవితము మన చేతిలో పెట్టుకున్నప్పుడు మనం స్పాయిల్ అయిపోతామంట. మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు మనము ఆశీర్వదించబడతామంట. అర్థమవుతుంది కదా? మన జీవితాన్ని ప్రభు చేతులు పెట్టాలి. ప్రభు మీరు గైడ్ చేయండి, మీరు లీడ్ చేయండి ప్రభు, నేను నీకు మొరపెడుతున్నాను ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చక్కగా మనల్ని లీడ్ చేస్తాడు. కీర్తనలు 127వ అధ్యాయంలో ఉంటుంది, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చును. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రియులు ఆయనకు ప్రార్థన చేసి హ్యాపీ నిద్రపోతుంటే ఫోన్స్ వచ్చి మనల్ని లేపి మనకు అవకాశాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు అటువంటి ధన్యత, వినయము అనే గొప్ప సుగుణాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ, ఇంకా మన ఫెలోషిప్ అంటే వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించి వారి ప్రవర్తన అంతటి మీద కూడా ఈ వినయము అనే ఆ గుణము డామినేషన్ చేసి హృదయాలలో వినయమును దేవుడు అందరికీ అనుగ్రహించి ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.